తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పలు గ్రామాల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాణిలో బీఆర్ఎస్ మద్దతుదారు బాలరాజు ఎన్నికల్లో ఓట్ల కోసం 10 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. తీరా ఫలితాల్లో 448 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి దేవుడి ఫోటో, పురుగుమందుల డబ్బా చేతపట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించాడు. డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఓట్లు వేశామని చెబుతుండటంతో అయితే ఎలా ఓడిపోయానంటూ ఓటర్లను నిలదీశాడు. దేవుడిపై ప్రమాణం చేసి ఓటు వేశారో లేదో చెప్పాలని, వేయకపోతే తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఔరవాణి గ్రామ పంచాయతీలో మొత్తం 1577 ఓట్లు ఉండగా 1494 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ బలపరిచిన పరమేశ్ 448 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దీంతో ఓటమి పాలైన అభ్యర్థి బాలరాజు విలపిస్తూ డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. కూర్చున్నట్టు నేను కూడా ఇంట్లో